ఓం నమో రామదూతాయ. మనము ఇప్పుడు చూపించేటువంటి వీడియో ఒకసారి చూడండి. ఎంతమంది పసిపిల్లల్ని వీళ్ళందరూ ఎట్లా చేస్తారు చూడండి. ఎంత చిన్న పిల్లలు, చిన్న పిల్లలు తీసుకొచ్చి వీళ్ళ మనసులో ఏం నింపుతున్నారు. వీళ్ళని తీసుకొచ్చి రోజు వేసుకుని చెప్తున్నారంట. వీళ్ళలో చూస్తేనేమో రాముడు, శివుడు, కృష్ణుడు, వీళ్ళ విగ్రహాలు ఉంటాయి. వీళ్ళు తీసుకొచ్చి పిల్లల మొహం అందరికి పట్లు ఉన్నాయి. ఇవే ఆ పిల్లల పాఠాలు చెప్పేది. అరే ఇవే మన పాఠాలు ఏరా మామూలుగా తెలిసింది కదా. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తెలియాలమ్మా. సహజంగా వేసవికాలం సెలవులు వచ్చాయని చెప్పి తల్లిదండ్రులు పిల్లలకి ఇంకా ఏమైనా కొత్తగా నేర్పించాలి అనేటువంటి ఆలోచన చేత సమ్మర్ క్యాంపులు ఏవైనా పెడితే అక్కడికి పంపిస్తున్నారు. చాలా మంచిది. వాళ్ళకి ఏవైనా నేర్పించాలి, వాళ్ళకి ఇంకా జ్ఞానము పెంచాలి అనేటువంటి ఆలోచన తెచ్చుకొని వాళ్ళని ఆ మార్గంలో పయనించుకోవడం. కానీ అక్కడికి పంపించిన తర్వాత అక్కడ ఏం నేర్పిస్తున్నారు, ఎట్లా ఉంది పరిస్థితి, అసలు మనం ఎక్కడికి పంపిస్తున్నాము అనేటువంటి కనీస ఆలోచన కూడా లేకుండా పంపిస్తున్నారు. ఈ వీడియోలో చూడండి, అందరూ హిందువుల పిల్లలే ఉన్నారు ఎక్కువగా. అక్కడ అంతా కూడా క్రిస్టియానిటీ సంబంధితమైనటువంటి ఇబ్బందులు, మొత్తము హిందూ దేవతలను విమర్శించడము, హిందూ సంస్కృతి సంప్రదాయాలని విమర్శించడమే నేర్పిస్తున్నారు అని మనకు చక్కగా కనబడుతుంది. కాబట్టి కొద్దిగా విచక్షణ చేత ఆలోచన చేసి ఎక్కడికి పంపాలి, ఎక్కడికి పంపకూడదు, మనం మన పిల్లలకి ఏ రకమైనటువంటి జ్ఞానాన్ని నేర్పించాలి అని విషయాన్ని కొద్దిగా అవగాహనకి తెచ్చుకొని ఆ రకంగా ముందుకు పయనించేలా చేయాలని తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ.